మెగా హీరోల్లో బిగినింగ్ నుంచే తన రూటే సెపరేట్ అనిపించుకుంటున్న స్టార్ వైష్ణవ్ తేజ్ ఇప్పుడు రుద్రుడిగా మారాడు. మొన్న ప్రేమ, తర్వాత కొండపులంతో బాధ్యత, ఇప్పుడు రంగరంగ వైభవంగా అంటూ ఫ్యామిలీ డ్రామా. ఇలా ఏ జోనర్ వదలట్లేదు మెగా హీరో వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా మూవీతో దండెత్తుతున్నాడు. ఇది ఇంకా రిలీజ్ కానేలేదు. ఇంతలోనే మాస్ రూట్ లో రుద్ర మహేశ్వరుడిగా మారిపోతున్నాడు. మెగా హీరోలందరితో పోలిస్తే వైష్ణవ్ తేజ్ ఎంట్రీ నుంచే చిత్ర విచిత్రాలు ఎంచుకుంటున్నాడు. ఉప్పెనతో ప్రయోగం చేసి కదిలించిన వైష్ణవ్ తేజ్ వెంటనే కొండపులం అంటూ కంటెంట్ డ్రివెన్ స్టోరీ చేశాడు. ఒకటి తర్వాత మరోటి జోనర్లు మారుస్తూ వస్తున్నాడు. ఉప్పెన హిట్ అయింది. కొండపులం హిట్ కాకుండా నటుడిగా వైష్ణవ్ తేజ్ ని మరో మెట్టు పైకెక్కించింది. ఇప్పుడు రంగరంగ వైభవంగా మూవీ ఫ్యామిలీ డ్రామాతో రాబోతోంది. ఇలా యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెనతో యూత్ ని, కొండపులంతో న్యూట్రల్ ఆడియన్స్ ని, ఇక రంగరంగ వైభవంగా అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానమే మాస్ మూవీ అంటున్నారు. రంగరంగ వైభవంగా మూవీతో ఫ్యామిలీ డ్రామాలో మార్కెట్ క్రియేట్ చేసుకుని ఆ వెంటనే మాస్ తో మార్కెట్ పెంచుకునే సాహసానికి రెడీ అయ్యాడు వైష్ణవ్ తేజ్. అలాగే 4వ మూవీకే మాస్ మత్తి పోగొట్టే ప్రాజెక్టు ప్లాన్ చేసుకున్నాడు. ఓపెనింగ్ రోజే మాస్ డైలాగ్ తో మెగా ఫ్యాన్స్ అటెన్షన్ లాక్కున్నాడు.